హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుష్మ. సో ఈరోజు వీడియోలో బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ 10 స్లైసెస్ తీసుకున్నానండి. ఇది ఫ్రెష్ది కాకుండా కొంచెం డ్రైగా ఉన్న తీసుకుంటే బాగుంటుంది. దీనికి ఉన్న ఎడ్జెస్ అయితే మనం తీసేసుకోవాలండి. సో ఈ బ్రెడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ ముక్కలు కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత ఫ్రై చేసుకుంటామో ఆ కలరే మనకి బ్రెడ్ హల్వా అనేది ఉంటుందండి. కలర్ బట్టే ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ముక్కలు కూడా వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, బ్రెడ్ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలండి. మీరు షుగర్ కొంచెం ఎక్కువ తినాలంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి, ఆ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలండి. అంటే ఇలా పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా ఇలా కొంచెం ఉండాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు కొన్నిగా వేసుకొని అందులో పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసి మనం కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో చూసారా, బ్రెడ్ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం గరిటెతో ఇలాగా మనం స్మాష్ చేసుకోవాలండి. మరి పేస్ట్ చేసేయొద్దండి. మొత్తం అంతా బ్రెడ్ హల్వా పేస్ట్లా ఉంటే బాగోదు కదా. మనం తినేటప్పుడు కొంచెం బ్రెడ్ ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మధ్యలో ఇలాగా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకోవాలండి. అది కూడా అందులో వేసేసి ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి బాగా. అంతేనండి, ఎంతో క్విక్గా ఈజీగా అయిపోయే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.